అవినాష్ సార్ చెప్పండి, మీరు ఈ సినిమాలో పెద్ద సీనియర్ గా పెద్ద దిక్కుగా అనిపిస్తున్నారు. బ్యాక్ బోన్ ఆయన, బ్యాక్ బోన్ వయసు పెంచేస్తాం అట్లేం లేదండి. వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్, హీరో గారు హీరోయిన్ గారు నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదో గారు ఎప్పుడైనా అన్నారు బ్రో నన్ను గారు అని ఇంటర్వ్యూలు అంటున్నారు, కానీ నేను నాకన్నా సీనియర్ బ్రో. గుండమ్మకాయ ఎప్పుడు చేస్తున్నాను 2 years అది ఒక మంచి క్యారెక్టర్ చేశాను సార్. అదే రెగ్యులర్ గా కమెడియన్, బట్ ఐ వాంట్ బికమ్ గుడ్ యాక్టర్ అన్నమాట. ఓకే, బట్ ఇప్పుడు నేను అంకుల్ లైటర్ గా అనొద్దు, అన్నిటికంటే కామెడీ చేయడం కష్టం. యా చాలా కష్టం, బట్ నేను అనుకున్న ఒక మంచి యాక్టర్ అవ్వాలని. అంటే కామెడీ షోస్ తో స్టార్ట్ చేసే కాబట్టి కమెడియన్ గా ఇప్పుడు నేను సర్వ్ అవుతున్నాను. దీనిలో కూడా ఒక కమెడియన్ ప్లేస్ ఒక మంచి ఫ్రెండ్, సజెషన్స్ ఇచ్చి కంట్రోల్ చేస్తూ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసి ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఓకే, యాక్టర్ గా మీరు రివాల్వ్ కావడానికి, రిటర్న్ కావడానికి ఈ క్యారెక్టర్ లో ఎంత స్టాన్ ఉందండి? ఈ క్యారెక్టర్ లో యాక్టర్ గా నేను అంత ఏం లేదండి. దీనిలో జస్ట్ కామెడీ క్యారెక్టర్, మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ కామెడీ ఉంది. బట్ అలాంటి క్యారెక్టర్స్ ఫ్యూచర్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి యాక్టర్ గా నేను ప్రూవ్ చేసుకోవడానికి రావాలంటే ఒక మంచి మూవీ రావాలని కోరుకుంటున్నాను. దీంట్లో మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ కామెడీగానే ఉంది. అంటే ఇప్పుడు జబర్దస్త్ అవినాష్ అని లేదా ముగ్గు అవినాష్ అంటే ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్, ఒక టిపికల్ డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ ఉంటుంది. సో ఈ సినిమాలో అలాంటిది ప్రేక్షకులు ఆశించవచ్చా? ఈ సినిమాలో అలాంటివి టిపికల్ గా అట్లా ఏం లేదు, కానీ లైక్ పెద్ద పెద్ద కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని లెంత్ డైలాగ్స్ ఉన్నాయి, కానీ బట్ బాడీ లాంగ్వేజ్ మేనరిజమ్స్ అంటాం అంటే ఏం లేదు. నార్మల్ కామన్ ఫ్రెండ్ ఎలా చెప్తారో అలా అని చెప్పాను. ఫ్లోతో వెళ్ళిపోవడం, స్టోరీ ఫ్లోతో వెళ్ళిపోవడం, మధ్య మధ్యలో చిన్న చిన్న నా యాడ్ ఆన్స్, అందులో ఒకటి చిన్న ఆదాయమూర్తి గారు ఇంప్లీట్ చేస్తూ చిన్న సాంగ్ శ్రమజీవుల హక్కులకై ఆ సాంగ్ పాడుతూ ఆ సాంగ్ ఇన్వాల్వ్ చేస్తూ ఆ సిచ్యువేషన్ కి ఇన్వాల్వ్ చేసి ఆ సాంగ్ నేను యాడ్ ఆన్ చేయడం అట్లా. కానీ నిజానికి ఆర్యన్ మూర్తిని ఇమిటేట్ చేయడంలో మీకంటే ఎవరు పర్ఫెక్ట్ ఉండరు అనుకుంటారు. ఎందుకంటే మనం మన ఇష్టమైన వ్యక్తుల్ని ఇమిటేట్ చేస్తున్నాం అంటే వాళ్ళని ఎక్కువ ఓన్ చేసుకున్నప్పుడే. నారాయణమూర్తి గారు ఆయన సినిమాలు కానీ, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఉండే విధానం, ఆయన సింప్లిసిటీ నాకు చాలా ఇష్టం. ఓకే, ఎప్పుడైనా నేను నారాయణమూర్తి ఏంద్రా నన్ను ఇట్లా ఇమిటేట్ చేస్తాను అంటే ఆయన వేరే వాళ్ళతో అన్నదంట, ఎవరతను నన్ను ఇమిటేట్ చేస్తున్నారు, బట్ ఆయనకు దూరంగా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, కలవలేదు ఎప్పుడు. ఓకే, కలిస్తే ఏమంటాం, అప్రిషియేట్ చేస్తాను. ఆయన అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు.